దేవునామనికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ గాడ్స్ రెవల్యూషన్. దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మీకు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు వారి యొక్క జీవితంలో వారు దేవుని మీద కంటే లోక సంబంధమైనటువంటి ఆహారం మీద, నీళ్ళ మీద వారు ఆధారపడ్డారు. అందుకనే వాళ్ళు దాహముగా ఉందంటే బండ నుండి నీళ్ళు ఇచ్చారు. అలాగే మాకు పూరేలు కావాలంటే ఆకాశంలో నుండి వారికి పూరేలు కురిపించారు. అయితే మనుష్యుడు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను జీవించాలంటే భౌతిక సంబంధమైన ఆహారం లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ద్వారా జీవించగలడని ఆ యొక్క అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకి తినడానికి మన్నాను దేవుడు కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఇస్ కాల్డ్ మినీ కింగ్డమ్. అంటే ఇది దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని ఆ యొక్క మన్నాను వారికి ఇచ్చి 40 సంవత్సరాలు దేవుడు పోషించగలిగాడు. ఆ రీతిగానే మనమును కూడా భౌతిక సంబంధమైనవి అనవసరాలు ఉన్నను, లేకపోతే అది కుదువుగా ఉన్నను, మరి దేవుని మీద మనం ఆధారపడగలిగినప్పుడు ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో ఆయన మన్నా అనేటువంటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని పోషించగలడు. కనుక మనమందరము కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో దేవునికి మహిమకరంగా మనం ఉండగలం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యం యొక్క ప్రత్యక్షతను హృదయపూర్వకంగా వాళ్ళు ఆనందిస్తూ ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ ప్రభునామనికి మహిమకరంగా ఉండాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. మరొక మాట ఏంటంటే దేవునికి రాజ్యం అనగా ఆకలి దప్పుకులు కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నదని వాక్యం తెలియచేస్తుంది రోమీయులకు రాసిన పత్రికలో. అదే కీర్తన 1వ కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ఆనందించుచు ధ్యానించేవాడు ధన్యుడు, అటువంటి వాడు నీటి కాలువలు ఎవరన్నా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని వాక్యం తెలియచేస్తుంది. కనుక దేవునికి బిడ్డలు అంటే వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దేవునికి ఉద్దేశమైనది. శాంతి సమాధానముతోనూ అన్ని విషయాలలో అభివృద్ధి చెందుచు సౌఖ్యంగా ఉండాలని మరి అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క పత్రికలో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మరి దేవుని యొక్క రాకడ వరకు కూడా ఇహలోకంలో సంతోషంగా ఉండాలి దేవుని వాక్యం ద్వారా, అలాగే దేవుని యొక్క రాజ్యంలో కూడా సంతోషంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా యేసు నామములో బలపరుస్తూ ఈ మాటలు నేను అడిగి వేడుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.